ఆ తర్వాత వాడికి కూతురు పుట్టింది. కాదు కాదు, నా కోడలు పుట్టింది. చిన్నతనంలోనే వాళ్ళకి పెళ్లి చేయడం ఒక్కటే తక్కువ. ఆ వయసులో మా వాడు చేసిన అల్లరి ఉందే. అత్త నన్ను తీసుకెళ్ళు, నేను లోపలికి వస్తాను. నన్ను తీసుకెళ్ళు. అల్లుడు నువ్వు లోపలికి వెళ్ళకూడదురా. వాళ్ళు మాత్రం ఎందుకు లోపలికి వెళ్తున్నారు? అయ్యో, పిల్లాడు లోపలికి వెళ్తేనే అందమైన పాపాయి వస్తుంది. ఓ అలాగా. అవునరా. ఇది ముందే చెప్పచ్చు కదా మామయ్య. కార్తిక కార్తికా 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 రండి. సీత, పిల్లలు భయపడ్డారు, దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళి కర్పూరం తీసుకో, నేను విభూతి తెచ్చి పెడతాను. దీన్ని తీసుకుని లోపలికి ఎందుకు వెళ్ళావరా? అది మరి మామయ్య రూమ్ లో వెళ్లి తలుపేసుకుంటే బుజ్జి పాప వస్తుందని చెప్పాడు, అందుకే లోపలికి వెళ్ళాం. బుద్ధి లేదు? చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? నీ కొడుకు చిన్నపిల్లాడా? బెదవ పనికి మళ్ళీ బెదవ. ఏంటమ్మా చిన్నపిల్లని అంత మాట అంటున్నావు? అవునరా, ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తే ఎలా బాగుపడతాడు రా? పోరంబోక్ అవుతాడు. ఇంకొక మాట నా కొడుకుని ఏమైనా అన్నావో అంటే ఏం చేస్తావురా? కొడతావా? కొట్టు. ఇప్పుడు చెప్తున్నాను రా, నా కూతురుని నీ కొడుకుకి ఈ ప్రపంచమే తల్ల కిందలైనా కూడా ఇవ్వని చెప్తున్నా. పెద్ద నువ్వేంట్రా ఇచ్చేది? నా కొడుకు చదువుకుని పెద్దవాడై ఈ ఊరే మెచ్చుకునేంత గొప్పవాడు అవుతాడా? నువ్వే నా ఇంటికి వచ్చి నా కూతురు చేసుకో అని బతిమాలతావురా? ఇంటికి ఎందుకు వస్తాను? ఆ చిన్న విషయాన్ని గొడవపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. నా కొడుకు భయపడి వాడి కంట పడకుండా వాడి కూతుర్ని పొరుగులో చదివించాడు. చివరికి వాడు చెప్పినట్టే నా కొడుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఇదంతా ఎప్పుడు మర్చిపోతాడో తెలియటం లేదు. చచ్చినా మర్చిపోను. వాడిని చూస్తూనే ఒళ్ళు మండుతోంది. ప్రేమించేటప్పుడు కన్నవాళ్ళని మర్చిపోతారు, ప్రేమించాక మిమ్మల్ని మర్చిపోతారు. పెళ్ళైన తర్వాత ప్రేమని మర్చిపోకండి. పిల్లలు కన్నవాళ్ళని మర్చిపోవచ్చు, కానీ పిల్లల్ని కన్నవాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. తీరాబండి. కార్తికా పిల్లరా. ఏంటి నాన్న? నువ్వు ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు, ఒక్కసారి నవ్వితే 100 సార్లు నవ్వినట్టు రకరకాల వేషాలతో వెంట పడతారు. బెల్లం చుట్టూ చీమల్లా నీ చుట్టూ తిరుగుతారు. నువ్వే కేర్ఫుల్ గా ఉండాలి. చూడండి నాన్న, మీరే చూడమని చెప్పినా నేను వాడి మొహం కూడా చూడను. ఎందుకు దిగులు పడతారు? వదిలేయండి నాన్న. చేస్తుందో లేదో మనం లవ్ లో పడేయాలి, అస్సలు ఆలోచించకూడదు. అవును, నిన్ను లవ్ చేయాలంటే తన కదా ఆలోచించుకోవాలి. సముద్రంలో సునామీయే వచ్చేటప్పుడు ఓ కన్నెపిల్ల మనసులోకి లవ్ రాకుండా ఉంటుందా అని. నువ్వు లవ్ చేయి బ్రో. పార్ట్నర్, జ్యోతిషుడు ఏం చెప్పాడో గుర్తుందిగా? ఏం చెప్పాడు? 10 రోజుల్లో వ్యాపారం మొదలెడతారు, 60 రోజుల్లో ఆడి కారులో వెళ్తారు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచోనున్నాం? నడి రోడ్ లో తగలటం. వారి నా పిచ్చ నా పార్ట్నర్ ఆడి కార్ షోరూమ్ ముందు నుంచోనున్నావురా. 2 months తర్వాత ఆడి కార్ లో వెళ్ళాలంటే ఇప్పుడు బుక్ చేస్తేనే కదరా వెళ్ళగలం. అన్నిట్లో ఒక లాజిక్ ఉండాలి పార్ట్నర్. పద వెళ్ళి కార్ చూద్దాం. ఆహా, స్కూటీ చూడడానికి చెప్పు. రేటు చూసావా? 47,11,133 రూపాయలు. అయ్యో బాబోయ్, 47 లక్షలు రా. ఏంటి ఇంత చీపా? ఇదేంటిది, ఫైర్ ఇంజినా? కారే. Sir, this is the all-new Audi A3, specially made for you. The speciality of the car is that engine over here has such power which will తమ్ముడు, push. ఈ లెవెల్ కి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు నీకు, అది ఎవరితో మాట్లాడాలో తెలియలేదు. చూసావా? ఇలాంటి వాళ్ళకి కార్ అమ్మాలా? అన్నా, అదేంటి కొత్త మోడలా? Yeah, it is new. కొత్తగా జాయిన్ అయ్యారులేండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి? కార్ అమ్మేవాళ్ళు. అయితే నువ్వు వెళ్ళి ఆవిని రమ్మను. దేనికి? ఓయ్, మగవాళ్ళ దగ్గర సార్ ఏమి కొనరు, వెళ్ళి ఆవిడ పంపించే. ఏండి, కస్టమర్లు వచ్చారు, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం సార్. నమస్కారం. కార్ కొనడానికి వచ్చాం, మంచి వెరైటీలు ఉంటే చూపించు. అయ్యయ్యో, ఏమైంది? పొలమారింది సార్. ఎదుటివాడి ఎదుగుదలను చూసి అసూయ పడితే పొలం మారడమే కాదు, ఉన్న పొలాలు ఇళ్లు అన్ని అమ్ముకోవాల్సిందే. పోకిరి. ఎక్స్క్యూజ్ మీ. కీ సార్. ప్లీజ్ టేక్ యూ సీట్ సార్. నీ సంగతి చెప్తాను. ఏమ్మా,
కార్ ఏసీయా నాన్ ఏసీయా? ఏసీఏ సార్. మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా. మీ నాన్న ఏమన్నా కరెంటు బిల్ కడుతున్నాడా? వీడికి చాలా ఎక్కువైంది. దువ్వెన లేదా? దువ్వెన నెయ్యి ఉండవు సార్. ఏమా ఫారిన్ కార్లో దువ్వెన కూడా ఉండదా? ఇంకేమున్నాయేంటి? ఒక ఇంజిన్ ఉంది సార్, 4 వీల్స్ ఉన్నాయి సార్, ఒక స్టీరింగ్ ఉంది సార్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది సార్. అక్కడ టచ్ చేస్తే టాప్ వ్యూ ఓపెన్ అవుతుంది సార్. ఎక్కడ టచ్ చేస్తే? అక్కడ. మరి చెయ్యండి. బ్రో 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 ఇటు చూడు స్లాబ్ ఓపెన్ అయిపోయింది. ఏమండి నా చేతులు కనిపిస్తున్నాయా? ఏమండి నా చేతులు కనిపిస్తున్నాయి సార్. ఏమండి భలే ఉందండి. 40 లక్షల రూపాయల కార్ కదా, భలేగానే ఉంటుంది. హలో, ఎవరి దగ్గర డబ్బుల గురించి మాట్లాడుతున్నారు? మేం చూడండి క్యాషా, మేం చూడండి డబ్బులా? సారీ సార్. ఓకే కంటిన్యూ. సార్ ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్. బెలూన్ ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు లారీనో మర్రి చెట్టునో మీరు గుద్దేశారంటే ఈ ఎయిర్ బ్యాగ్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది సార్. ఏమా ఫస్ట్ టైం కార్ కొనడానికి వచ్చేందుకు మా అపశకునంగా మాట్లాడతావు? ఉన్న విషయం చెప్పాను సార్. చూడమ్మా, అదంతా సరే గాని బెలూన్ ఉంది అంటున్నావే, దాన్ని ఎవరొచ్చి ఊతారు? ఎవరు ఊదనక్కర్లేదు సార్, అది ఆల్రెడీ ఊదే ఉంటుంది. ఓకే 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 సార్, బుక్ చేసుకుంటారా? ఓ చేసుకుందామే. క్యాషా చెక్కా? కార్డ్. కార్డా? ఏం కార్డ్ సార్? ఆల్ కార్డ్, పాల్ కార్డ్, పోస్ట్ కార్డ్, ఆధార్ కార్డ్. పార్ట్నర్ డబ్బులు కట్టాలంట. ఇంతవరకు మనం ఆడుకున్నాం, ఇప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటారు. పోదాం. పారిపోదాం చూస్తున్నారా? హాయ్ గైస్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ది షోరూమ్. పేరు కుంజుమోన్. నమస్కారం సార్. నమస్కారం. కారు చూసారా? చూస్తూనే ఉన్నాగా. నచ్చిందా? నచ్చడం వల్లేగా చూడ్డానికే వచ్చాను. టెస్ట్ డ్రైవ్ చేశారా? టెస్ట్ డ్రైవా? అదే కారు డ్రైవ్ చేసి చూసారా అని. కార్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చా? సార్ మరి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మేడం కూడా మాతో వస్తారు కదా? రావాలా? రావాలిగా మరి. ష్యూర్. ఏంటి బండి షిప్పులా ఉందండి. మావా డాబా పైన గాలి సూపర్ గా వస్తుందో. బండి మన ఏరియాకు పోనే. చెప్పులు కొట్టనా? ఇదిగో చెప్పులు కొట్టనా? ఇట్స్ మీ రజని మురళి. ఏంటయ్యా? మా నాన్న వచ్చి అడిగితే ఆడి కార్లో అమరావతి దాకా వెళ్ళానని చెప్పు. ఓకేనా? అలాగే చెప్తాను. టీ కొట్టి సీతయ్య ఏమిట్రా? ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు. ఎవరు అడిగితే? ఎవడో వచ్చి అడగడం, నువ్వే ఎవడో ఒకటి పిలిచి చెప్పు. వస్తున్నా. అయ్యో కిందకి దిగండి. టెన్షన్ అయినట్టున్నాడు. టైం అయింది, స్టార్ట్ చేయి. ఉండండి. హే డ్యూడ్, ఎరా కారు భలే మెరిచిపోతుంది. ఎప్పుడు కొన్నారు చెప్పనేలేదే? చెప్పాలనే ఫోన్ తీశానన్నా. రీఛార్జ్ కోసం పెట్టుకున్న 10 రూపాయలతో కార్ కొనేశాను. బ్యాలెన్స్ లేదు. అవును మురళి, ఆ అమ్మాయి ఎవరు? ఆడి కార్ కొన్నాను కదా, కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు. చిన్నపిల్లను అటు ఇటు ఉంటాం, పట్టించుకోకూడదు. అవును, నాకు ఇవ్వాల్సిన 200 బాకీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేస్తాడు. ఎవరనుకో 200 అడుగుతున్నావయ్యా? రాంగ్ నెంబర్ పోయా. ఆడి కారులో ప్రతి అడ్డమైన వాడు. టైం అయింది, బండి షోరూమ్ కి పోనివ్వు. షోరూమ్ కు తీసుకెళ్లాలా? ఏమంటే బండి 260 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసింది. 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు. సరైన వాళ్ళు డ్రైవ్ చేస్తే 260 కాదు, అంతకు మించిపోతుంది. అమ్మా నువ్వు ఒక దానివి ఏదో ఒకటి చెప్తుంటావు. బండిని షోరూమ్ కు పోనివ్వండి. బబ్లు, నీ జేబులో బాంబు పెట్టేస్తాను. నోరు మూసుకొని సైలెంట్. నేను ముందే చెప్పాను అపశకునంగా మాట్లాడుకో అని. ఇప్పుడేమైందో చూడు. నువ్వు మాట్లాడు, నోరు పోయి. నువ్వు బండిని ముట్టుకుంటే చంపేస్తాను. ఉండమ్మా ఉండు. నువ్వేదో చెప్పావు, దేనన్నా గుద్దితే బెలూన్ వస్తుందని. ఏది బెలూన్ రాలేదే? ఏమన్నావు? బెలూన్. సార్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు సార్. బండికి సైడ్ లో పెద్ద డ్యామేజ్ అయింది. మీరు వెంటనే రండి సార్. సార్ ఊదు. మందు కొట్టాడు. ఈ కార్ని స్టేషన్ తీసుకురా. నువ్వు తాకుండానే తాగినట్టుగా డ్రైవ్ చేసావు కదా. బండి తీసుకుంటే నేను చెప్పేది వినండి. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. నువ్వెవరయ్యా? నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ని సార్. ఏమయ్యా మేనేజర్ అంటున్నావే? వీళ్ళకి ఇలాంటి కారు ఇవ్వచ్చా? తప్పే సార్, ఈ కారుకి ఇన్సూరెన్స్ ఉంది. దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్.
బక్కగా ఉన్నావు అందుకని కారు తీసుకుపో. సార్, నువ్వు ఇదేం రారా? లాజిక్ సార్? ఆ లాజిక్ తర్వాత మాట్లాడుకుని నువ్వు రా. అమ్మయ్య బతికాను. రారా రా. సార్, నేను వాడికి సన్నగా ఉన్నాను సార్. అయ్యో నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేసి అయ్యో సార్ నేనేం చేశాను సార్? వాళ్ళు కారుకునే రకాలు కాదని ముందే చెప్పాలి కదా. నీ పేరేంట్రా? వేస్టాద్రి సార్. నీ పేరేంటి? రజనీ మురళి సార్. కోర్టు కేసును వెళ్తే 10,000 15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి. అందుకేరా ఇది. ఏంటి బ్రో ఉన్న 20 ఆడికిచ్చేసావు? ఆ 20 ఆడి దగ్గర కొట్టేశాను రా. పోయింది అంతా అయిపోయింది. ఏమండే బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారండి. రేయ్, ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావో ఛ! అవును, వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఇంతగా తిడుతున్నారు? మారిపోతామంట. అన్నా నమస్తే. ఎవర్రా మీరు? ఏదో ధర్మసత్రంలోకి వచ్చినట్టు వచ్చారు. అన్న పంపించాడు. అన్న ఎవడ్రా మీ అన్న? అన్న తెలీదా? ఏ కాంపరం అన్న? ₹1 తీసుకురమ్మన్నాడు. ఆ? నా దగ్గర దాచాడా ఏంటి? 1 ఊ 2 ఊ అంటున్నావు. పోరా బయటికి. ఏయ్, ఛీ, పోరా. ఏయ్, నువ్వు పోరా. ఎంతమంది వెళ్ళారా? 2 వెళ్ళామన్నా. ఇంకో 2 కలిపి తీసుకెళ్ళి. ఎవరయ్యా మీరు? అన్న పంపించాడు. ₹1,00,000 తీసుకురమ్మన్నాడు. ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు? లేవరా. మీరు లేవరా. ఎందుకు సార్ కోపడతారు? ప్రాణాలేమని అడిగామా? పైసలేక అడిగాం. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నా? ఏకాంబరం, నీ పేరు చెప్పి 4 వచ్చి డబ్బు అడుగుతున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? అవునయ్యా. ఇదిగో వస్తున్నా. ఒక్కడికి బుర్రలేదన్నా. అందరూ చవట్లో దద్దములే. భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వారిని అన్నా, బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు, గృహప్రవేశానికి కూడా పిలవలేదే. నించున్నా వెంటనా? కూర్చో. అరే కూర్చో అన్నా. విషయం ఏంటంటే అన్నా, మూసుకొని ఉండకుండా ఓ సఫారీ ఒకటి కొన్నాను. ప్రతి నెల 30,000 దానికి డ్యూ కట్టమంటున్నాడు. దానికో డ్రైవరు, వాడికో 10,000. ఆ తర్వాత షాప్ రెంటు, ఆ రెంటు, డీజిల్ ఖర్చు, అది ఇదని నెలకి లకార అవుతోందన్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను. ₹1,00,000 ఉంటాయి. ఏంటయ్యా దాచిపెట్టినట్టు 1,00,000 2 లక్షలు ఇవ్వు అంటున్నావు? ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? నీకే షాపులు పెద్ద చేస్తానని ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపులు పెద్ద చేసావు. మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నాను, అమ్మిన మందులు డబ్బులు రావట్లేదు. నిన్ను ఎవడన్నా వచ్చి ఒక మాట అడుగుంటాడా? కార్పొరేషన్ ఎవడన్నా అడిగాడా? లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవడన్నా కేసు పెట్టాడా? లేదా నాలంటి ఎవడన్నా వచ్చి గొడవ చేసాడా? చేస్తాడా? వాడిని చైన్ ఇస్తావా? నేనున్నా ధైర్యమే కదా. వెళ్ళనా? వెళ్ళి ₹1,00,000 తీసురా. వెళ్ళు. సంపాదించిన డబ్బు ఎంత మోహన్ కొట్టాలో. ఇదిగో ఈ నెల కొంచెం టైట్, 75,000 ఉన్నాయి. తీసుకుని వెళ్ళు. అన్నా, నేనేనాడు చేయి చాచి డబ్బులు తీసుకున్నాను. తీసుకో. 25,000 తక్కువగా ఇచ్చాడు. కారు వద్దుగానే ఆ బైక్ తగలబెడతా ఉన్నా. కోఆపరేట్ చేయట్లేదే. వచ్చేసారు. ఎవడే? ఏడుకొండలవాడ గోవిందా గోవిందా. ఏంట్రా మార్నింగ్ డ్యూటీయా? అవును, నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? 2 పోలీసులు నన్ను అనుమానంగా చూసుకుంటూ వెళ్లారు. అందుకే నన్ను చూస్తే కన్ఫర్మ్ చేస్తారు. వస్తాను. ఒక్కడనే లోపలికి వెళ్తే బాగోదు. నాతో ఉండి నాకు సపోర్ట్ చేయి. తోడుగా రావడం కుదరదు. పోలీసులు వచ్చేస్తున్నారా? ఏదైనా మేనేజ్ చేయ పార్ట్నర్. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు? వైబ్రేటర్ ఆఫ్ చేయి, బాడీ నార్మల్ మోడ్ లో పెట్టు. రేయ్, ఎవర్రా మీరు? మీ ఇద్దరికి ఇక్కడేం పని? అయ్యా, మా అమ్మమ్మ ఇక్కడ చేపలు అమ్ముకునేది, సడన్ గా చచ్చిపోయింది. జ్ఞాపకం వచ్చింది, అందుకే చూసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు? నా ఉంగరం పోగొట్టుకున్నాను సార్. సింపుల్ గా చెప్పేశాడు. దాన్నే ఉదయం నుంచి వెతుకుతున్నాను. బంగారం ఉన్న రేటు ఉంగరం పారేసుకుంటారా? ముక్కు పుడకైతే పర్వాలేదా సార్? అమ్మమ్మ అమ్మమ్మ కుర్రోళ్ళయ్యా పాపం ఉంగరం పారేసుకున్నారు. అలా చూస్తావే, వెతుకుతాం పదా. సార్ మనకెందుకు సార్ అనవసరంగా? రండి సార్ వెళ్ళిపోతాం. బుర్ర లేకుండా మాట్లాడుకో. ఉదయాన్నే వచ్చి లక్ష్మి వద్దంటావే, దొరికితే నొక్కేద్దాం. బాబు వెతకండి. జాగ్రత్తగా వెతకండి సార్. నాకు దొరికేటట్టు చేయి స్వామి. ఆవు పేడలే ఉంది. అది మనిషి పేడరా. ఎప్పుడు పారేసుకున్నావు? ఎలా పారేసుకున్నావు? నా 5 ఏళ్ల వయసులోనే పారేసుకున్నాను సార్. 5 ఏళ్ల వయసులో పారేసుకున్నావా? ఏమంటున్నావు? మళ్ళీ వీడి మొహం చూసా. లేవరా. ఫుల్
సార్ దొరికిందా సార్? దొరికి తీసుకో. అమ్మా! ఎరా, మీరు ఆడుకోవడానికి మేమే దొరికావా? ఇంకోసారి ఇక్కడ కనిపించావో చైన్ దొంగతనం కేసులో లోపలేసేస్తాను ముందు పొట్టం లోపలేండి సార్. పార్ట్నర్ 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 నాకు నా లవ్ ని చూస్తూనే ఉండాలనుంది పార్ట్నర్. నేను దెబ్బలు తింటూనే ఉండాలి కదా. ఇవాళ ఎలాగైనా తనని కలిసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను. కరెక్ట్ గా పోలీసులు వచ్చి తరిమేశారు. తర్వాత ఏం చేస్తారా? నువ్వు అక్కడ ఉండడానికి ఓ లాజిక్ కావాలి కదా. ఓ చెట్టు కింద నుంచుంటే ఏదో నీడ కోసం నుంచున్నానని చెప్పొచ్చు, లేదా ఓ కరెంట్ సామాన్ పట్టుకుని నుంచుంటే కళ్ళు తిరిగినట్టుంటే పట్టుకున్నానని చెప్పొచ్చు. వాళ్ళ ఇంటి ముందు రొమ్ములు ఇరుచుకుని నుంచుంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది? ఇలా అంటే ఎలా పార్ట్నర్? తనను నువ్వు లవ్ చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు టీ కొట్టి పెట్టారు. సూపర్ పార్ట్నర్. అక్కడ షాప్ పెట్టినట్టు ఉంటుంది, రోజు నా లవర్ కి బీట్ వేసినట్టు ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అయితే గానీ చూడరా అన్నమాట. ప్లీజ్ ఓపెన్. కటింగ్ చాయా మెంటల్ కేస్. కౌంటర్ లో నేను కూర్చుంటాను బ్రో. పట్టర్ నేను కౌంటర్ లో ఉంటా, నువ్వు టీవీ అదే కరెక్ట్. వద్దు, నువ్వు టీవీ నేను కౌంటర్ లో కూర్చుంటాను. నీకు అనుభవం లేదు, నిన్ను మోసం చేస్తారు. అయ్యో పట్టర్ కౌంటర్ లో కూర్చుంటే లెక్కలన్నీ చూడాలి. నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి నేనెందుకు తెలుసుకోవాలి? బ్రదర్ ఆగండి. సీటు కోసం మనం వెళ్ళకూడదు, ఆ సీటే మన కోసం రావాలి. మీరు కౌంటర్ లో కూర్చోండి, మీరు వెళ్ళి టీ పెట్టండి. ఏం రజని, మనం ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కమల్ నువ్వేమంటావు? పాలు చల్లారిపోతాయి. ఆయన పేరు చెడగొట్టడానికి వచ్చారు.